పోసాని కృష్ణమురళి అరెస్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? ఇప్పుడు నాకు చావే దిక్కు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. చావే దిక్కు అంటే మాట్లాడేటప్పుడు చేసే తప్పులు తెలియట్లేదు వాళ్ళకి. తెలియకుండా ఇప్పుడు మాట్లాడి సంస్కారం లేకుండా మాట్లాడారు. ఇప్పుడు పత్తితుల్లాగా చెప్పేస్తున్నారా మాటలు. ఇప్పుడు తన దాకా వస్తే గాని తెలియలేదని చెప్పి యువతలోళ్ళు అనేటప్పుడు బాధపడదా మనసు అనేది. ఇప్పుడు అనుభవిస్తున్నారు, బాధ పెట్టారు కాబట్టి అప్పుడు చేసినట్టు ఇప్పుడు బాధ అనుభవిస్తున్నారు వాళ్ళు. బోరుగడ్డ అనిల్ కానీ పోసాని కానీ మిగిలిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారు. ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నారండి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుకి అనుభవిస్తున్నారు. వాళ్ళు చేసే నోరు అదుపులో పెట్టుకుంటే ఎవరికేం కాదండి. మేము ఉన్నాము, ఎవరినైనా ఎలా మాట్లాడుతున్నాం, ఒరే గిరే అని మాట్లాడుతున్నావా? వాళ్ళ పర్సనల్ చేస్తున్నావా? వాళ్ళ భార్యల గురించి మేము ఎత్తుతున్నామా? మా గురించి ఎందుకు ఎత్తాలి? అందరి గురించి మాట్లాడాలి. దేనికి మాట్లాడాలి? వాళ్ళ భార్యల గురించి మేము ఎత్తట్లేదే, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మేము ఎత్తట్లేదే. ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలి? నోరు అదుపు లేకుండా మాట్లాడబట్టేగా ఇప్పుడు అలా మాట్లాడుతుంది. ఎందుకు? నోరు చేసుకున్న తప్పు గురించి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా కూడా దువ్వాడ శ్రీనివాసరావు మనకి ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ, ఆయన ఒక పెద్ద ఎలిగేషన్ అనేది తీసుకొచ్చారు. ఏంటంటే మీడియా ముఖంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రోజుకి 50 కోట్ల రూపాయలు చొప్పున నెల వచ్చేసరికి దగ్గరగా 1500 కోట్ల రూపాయలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడుపోయారని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఒక అధికారిక పదవిలో ఉంటే ఒక వ్యక్తి అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అసలు వాస్తవాలేనంటారు అవి? ఆ డబ్బులు ఆయన తీసుకుంటున్నాడండి. ఉన్న వాళ్ళకి వెనకాల ఉన్నారు కదా వాళ్ళకి, అందుకని ఇప్పుడు మీడియా ముందు బాగా మాట్లాడుతున్నారు కదా. వాళ్ళకి ఇచ్చారేమో ఆ డబ్బు తీసుకొని, మనకి ఎక్కడ ఇవ్వలేదు కదా. మనకి ఇమ్మనండి, పేద ప్రజలకి ఇమ్మని చెప్పండి ఆ డబ్బులు తీసుకొని. వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారేమో తీసుకుని, అయితే వాళ్ళకి తెలిసేమో తీసుకున్నట్టు. వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ఉతలోళ్ళు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని అంటాక వాళ్ళు సరిపోతారా? అర్హతలు అవుతారా వాళ్ళని? ఇప్పుడు మెగాస్టార్ ఫ్యామిలీని కదపడానికి కానీ పవన్ కళ్యాణ్ గారిని అంటానిక సరిపోతారా వాళ్ళు? ఇదే దువ్వాడ శ్రీనివాసరావు గతంలో పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు చెప్పుతో కొడతా పిచ్చినా కొడక అని చెప్పి మాట్లాడాడు కదా. ఇప్పుడు మళ్ళీ ఆయన చేసిన పొరపాటు ఏంటనేది అందరూ చూశారు. మరి అసలు ఏంటండి, వాళ్లే నీతులు చెప్తున్నారు, వాళ్లే తిరగేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది రాజకీయం అంతా కూడా? ఆయన అప్పుడు తప్పు ఒప్పుకున్నాడు కదండి. నేను తప్పు చేశాను, తప్పు ఒప్పుకుంటున్నానని ఆ శ్రీనివాస్ గారు, దువ్వాడ శ్రీను గారు చెప్పారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నా తప్పు అయిపోయిందా అని అన్నారు. ఆవిడ కూడా చెప్పింది తప్పు అయిపోయిందని. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు మళ్ళీ ఆయన? ఆయన చేసేసి ఏం పని చేస్తున్నాడు? ఆయన ఏం పని చేస్తున్నాడు? యువతలో ఏమంటున్నాడు? మీడియాల ముందు పబ్లిక్ గా ఆడపిల్లలు చూస్తున్నారని కూడా లేదు. ఇలాంటి వాళ్ళని చూసి ఆడపిల్లలు చెడిపోతున్నారండి. ఇలాంటి వాళ్ళు చూసి మగ పిల్లలు కూడా చెడిపోతున్నారు. పిల్లలు పెద్దోళ్ళు ఇప్పుడు మేమైనా ఎవరైనా చెడిపోరా? నీకు ఏం చేసుకుంటున్నాడు వీడియో ముందు, ఛానల్ ముందు ఏమేం చేస్తున్నారు చూస్తున్నారా మీరు? ఇప్పుడు రీసెంట్ గా కూడా అదేనండి, ఒక ప్రముఖ టీవీ ఛానల్లో బర్త్డే పార్టీలు, పెళ్లి రోజులు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అంట. అప్పుడు అక్కడ ఏంటి 40 మంది ఆర్మీ చనిపోతే లేదు కానీ ఈయన ఇక్కడ చాక్లెట్లు తినిపించుకుంటున్నాడు. ఈయనతో బతుకు. చాక్లెట్లు తినిపించుకుంటారా మీడియా ముందు? పెద్దోళ్ళు చూడట్లేదా? పిల్లలు చూడట్లేదా? లేడీస్ చూడట్లేదా? అన్నం తిన్నాడా? కడుపు గడ్డి తిన్నాడా? నేను అది చేయకూడదని తెలియదా? మన పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అంటున్నారు? వర్క్ చేస్తున్న మనిషిని దేనికి అంటున్నాడు? నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇంకా ఆయన పాఠాలకి ఆయన గొయ్యి తీసుకున్నట్టు, మనం వాళ్ళే గొయ్యి తీసుకున్నట్టు ఉంటది ఆయనకి. మరి ఇంత జరిగింది కదండి, బానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ అవే మాటలు, నాయకులు అవే మాటలు. మరి 11 ఆవిర్భావ దినోత్సవాలు జరిగినాయి. ఇక్కడ చాలా మంది కూడా ఏం చెప్తారంటే సంవత్సరానికి కూడా 11 సీట్లు ఇచ్చామని అన్నారు. మీరేమంటారు దానికోసం? 11 సంవత్సరాలకు కాదండి. ఏదైనా కృష్ణుడు అక్కడ రథచక్రం ఎక్కినప్పుడు ఏం చేశాడో ఇక్కడ మా పవన్ కళ్యాణ్ గారు అదే చేశారు. ముందు ఉంటది. ఇప్పుడు 11 అనొద్దు, 11 పూర్తి 12 వచ్చినాయి. మన పవన్ కళ్యాణ్ గారిని ఏమని అనగలిగారా? మన పవన్ కళ్యాణ్ గారిని ఏమని అనగలిగారా? మనల్ని ఏం చేయగలిగారా? సైనికులు గాని, వీర మహిళలు గాని, నాయకులు గాని ఎవరైనా అనగలిగారా? చేయగలిగారా? వాళ్ళ బతుకులు సాలవై. అది వాళ్ళ గురించి తెలుసుకొని మాట్లాడమనండి. ఫైనల్ గా ఒక మాట అండి, వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి మరి ఫ్యూచర్ రాజకీయాల్లో ఎలా ఉంటుంది? ఆయన ఇప్పుడు ఎలక్షన్ పెడితే నాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది, నేను ఇప్పుడే సీఎం అయిపోతాను అంటున్నాడు. అవన్నీ కూడా జరిగే అవకాశం ఉందా లేదా చెప్పండి? 170 ఏమైంది? అప్పుడు 170కి 175 వచ్చేస్తాయి నాకు అని చెప్పాడు. అందరూ నాకు చేస్తున్నారు అన్నాడు. ఏమైందండి? లాస్ట్ కి ఏం చేశారు? నువ్వు చేసే అన్యాయం తెలుసు. నువ్వు నీ బాబాయిని చంపావో, నువ్వు తండ్రిని చంపావో, నీ చెల్లిని ఎంత ఏడిపించావో, నీ చెల్లిని కోర్టు ఎక్కిచ్చావో, నీ తల్లిని ఎక్కిచ్చావో, వాళ్ళ ఏడుపు నీకు కొట్టదా? నువ్వు ఎలా పదవి ఎక్కుతానన్నావు? నువ్వు ఎలా సీట్ ఎక్కుతానన్నావు? నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఇప్పుడు ఎవరన్నారు? నువ్వు 3 భార్యలు అన్నావు. వాళ్ళని కంప్లైంట్ ఇచ్చారా? నీ చెల్లి ఉసూరుమని పడి ఏడుస్తుంది, మీ అమ్మ ఉసూరుమని ఏడుస్తుంది, మీ బాబాయ్ కూతురు ఉసూరుమని ఏడుస్తుంది. వాళ్ళ ఏడుపులకు నువ్వే కారణం. నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి సీట్ ఎలా ఎక్కగలవు?
ఎక్కగలవు, నువ్వెక్కలేవు. నీకున్నాలైతే వాళ్ళు ఎంతమంది 10 మంది ఉన్నాయి, 10,000 మంది ఉన్నా రేపొద్దున వాళ్ళు గ్యారెంటీగా తెలుసుకుంటారు. తెలుసుకుని నీకు కనీసం ఓటు కదగా నీ వంక కూడా చూడరు. ఒకే ఒక మాట ఫైనల్ గా, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇచ్చే సలహా ఏంటి ఒక సాధారణ ఓటర్ గా? సాధారణంగా ఓటర్ అంటే నువ్వు జగన్ అన్నా ఓ అన్నా అక్క చెల్లెళ్ళు ఆదుకుంటావు అన్నావు కదన్నా, ఏం చేసావన్నా నువ్వు? ఇప్పుడు ఎందుకన్నా మళ్ళీ సీట్ ఎక్కడో అవసరమా అన్నా? వద్దన్నా, చక్కగా ఏసీలో పడుకో అన్నా, వదినుంది కదా చక్కగా స్వీట్ ఆటో తినన్నా నువ్వు. అంతేగాని నువ్వు ప్రజల్లోకి రామాకన్నా ప్లీజ్ అన్నా. ఎవరికేం చేయలేవన్నా నువ్వు, ఎవరికేం చేయలేవు వరకు. మళ్ళీ నువ్వు వచ్చినా పరసాల చుట్టూ తిరుగుతావు, మేము ఆ పరసాల నుంచి నిన్ను చూడలేము. వదినకు మళ్ళీ భయపడిద్ది, మళ్ళీ వదిన భయపడిద్ది. నువ్వు అందులో ఉండు అన్నా, చక్కగా స్వీట్ హాట్ అన్ని వండుకొని తినండి. వదిన జాగ్రత్త.